హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఈ వీడియోని కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్రెడీ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ బాబు పేరు అక్షిత్ అనమాట. యూఎస్లోనే పుట్టి పెరిగాడు. బర్త్డే కోసం అని చెప్పి ఇక్కడ ఉంటున్నారు. ఒక 5-6 మంత్స్ అవుతుంది వచ్చి. చాలా అంటే చాలా పిల్లలకి ఇష్టమైన థీమ్ ఏదైనా ఉందంటే మేము వెళ్ళేసరికి ఆల్రెడీ కొన్ని స్నాప్స్ అనేవి తీస్తున్నారు. కోకోమెలన్ థీమ్ అనమాట, పిల్లలకి ఇష్టమైన థీమ్. ఏ ఏజ్తో కూడా సంబంధం లేదు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇప్పుడు పిల్లలందరూ చూస్తున్నారు. ఫస్ట్ టైం పిల్లలకి బర్త్డే చేస్తున్నప్పుడు వాళ్ళకి కంఫర్ట్ అయిన డ్రెస్సెస్ వేయాలి. వాడికి కంఫర్ట్గానే ఉంది, కాకపోతే అది పొడుగైందో ఏంటో జారిపోతుంది. తన శ్రావణి ప్రతిసారి సరి చేస్తూనే ఉంది. కాళ్ళ కింద పడిపోతాడేమో అని చెప్పి. కోకోమెలన్ థీమ్ కాబట్టి పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. జ్ఞానిక అయితే వాడిని ఎత్తుకోవాలని చూస్తుంది. చిన్న బాబు నువ్వే పడేస్తావు, నువ్వే మొయలేవు అని చెప్తున్నాను. ఇది కేక్ అనమాట, చూడండి. అక్షత ఎంత కలర్ఫుల్గా ఉందంటే చాలా అంటే చాలా బాగా చేశారు కేక్. టేస్ట్ కూడా చాలా బాగుంది. అక్షిత్ అనే పేరుతో చాలా. ఇంకా తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక గ్రూప్ ఫోటో తీశారు. నాయనమ్మ, అమ్మమ్మ, ఇంకా పెద్దమ్మ, ఇంకా రిలేటివ్స్ అందరూ, బాబు వాళ్ళ మమ్మీ డాడీ అనమాట. హరికాంత్, కృష్ణకాంత్, సుజాత అంటే ఇంకా పేరెంట్స్తో పాటు కొన్ని స్నాప్స్ తీశారు. మేమందరం ఒకే ట్యూషన్లో ఒక 30 మెంబర్స్ దాకా ఉండేవాళ్ళం. ఈ 2-3 స్ట్రీట్స్ వాళ్ళం. ఎంత బాగుండేదంటే ట్యూషన్లో కలకలాడుతూ ఉండేది. తర్వాత తన ఫ్రెండ్ ఇషాన్ వచ్చాక జ్ఞానికాలో తనలో కొంచెం ఎనర్జీ అనేది వచ్చింది. అప్పుడు దాకా డల్గా కూర్చుంది. ఆ బెలూన్స్ అంటే ఏంటో అవి చూస్తే పెద్ద బాంబులను చూసినట్టు ఫీల్ అయిపోయింది. తర్వాత కొంచెం సెటిల్ అయిపోయాక ఇద్దరు ఆడుకోవడం స్టార్ట్ చేశారు. కోకోమెలన్ థీమ్ అని చెప్పి రైమ్స్ పాడుతూ దాని చుట్టూ తిరుగుతూ హై ఫైవ్ అంట. హ్యాండ్ ఇలా ఉందని చెప్పి హై ఫైవ్ చెప్తామని చెప్పి హై ఫైవ్ చెప్పడం. తర్వాత వీల్స్ ఆన్ ద బస్ సాంగ్ సింగ్ చేస్తూ ఇద్దరు ఆడుకుంటూ రౌండ్ తిరుగుతూ ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే ఇంకా అప్పటికి పిల్లలు రాలేదు. అప్పుడే కొంచెం సెటిల్ అయింది. ఇంకా పిల్లలతో ఆడుకుందాం అనుకుంది, కానీ అక్కడ ఒకవైపు ఫంక్షన్ కొంచెం చిన్నది అవటాన్ని వచ్చేపోయే వాళ్ళకి దారి లేదు. పూర్ణ ప్యాలెస్లో చేశారు. ఎంత నీట్గా ఉందంటే ఆ స్టైర్ వరకు చాలా బాగుంది. పిల్లలకి ఫస్ట్ టైం బర్త్డే చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళకి నిద్ర, సెకండ్ది ఫుడ్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు మనకి ఫొటోస్, మనం ఎలా తీస్తున్న ఫొటోస్ వాళ్ళు కోఆపరేట్ చేస్తారు, కావాల్సిన స్టిల్స్ ఇస్తారు. ఆ క్యాండిల్ డిఫరెంట్గా ఉండేసరికి ఫైర్ వచ్చేసరికి దాన్నే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. తనే కట్ చేస్తాడంట కేకు. నేనే కట్ చేస్తానని చెప్పి ఎంతసేపు అదిగోండి, నేను ఇవ్వనంటున్నాడు. నైఫ్ పట్టుకోవడం కూడా ఇంకా రాలేదు, ఎటు పట్టుకోవాలో తెలియదు. ఫ్రంట్ బ్యాక్ ఆపోజిట్గా పట్టుకొని నేనే కట్ చేస్తాను నేనే కట్ చేసుకుంటున్నాడు తనే. సర్లే ఆ మూమెంట్ బాగుంటుంది అని చెప్పి ఇచ్చేసారు కేక్ కట్ చేయమని చెప్పి. ఏం జ్ఞానిక కూడా ఇంతే, నేనే కట్ చేస్తానని చెప్పి బర్త్డే రోజు కేక్ కట్ చేసి తనే తినడం స్టార్ట్ చేసింది. కానీ ఆ బర్త్డే కేక్ అప్పుడు కానీ వేరే బర్త్డేస్కి వెళ్ళినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-2 ఇయర్స్ నిండేంత వరకు పిల్లలకి స్వీట్ షుగర్స్ అనేవి అసలు అలవాటు చేయకండి. ఎందుకంటే వాళ్ళకి టూత్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి 24 న్యూ ఇయర్కి కేక్ తీసుకొచ్చాము. దాని మీద క్యాండిల్ టప్ అని సౌండ్ వచ్చేసరికి అందుకని సేమ్ క్యాండిల్ అక్కడ కేక్ మీద వెలిగించారు. నేను వెళ్ళానని చెప్పి అప్పుడు దాకా అక్కడ ఎప్పుడైతే క్యాండిల్ అయిపోయి పక్కన పడేశారో అప్పుడు నేను వెళ్తాను వెళ్ళింది. ఇషాన్ రా అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ ఉంచున్నారు. పిల్లలందరికీ చాక్లెట్స్ ఇచ్చారు. ఎంత హ్యాపీగా ఉన్నారంటే పిల్లలకి చాక్లెట్స్ ఉంటేనే చాలు, చాక్లెట్ కేక్ ఉంటే చాలు హ్యాపీగా వచ్చేస్తారు. అందుకు నేను కేక్ మర్చిపోయానంటే వద్దులే పదా అని చెప్పి తీసుకొచ్చేస్తున్నాడు, నువ్వు తినకూడదు కదా అని చెప్పి. నమ్మ తెచ్చుకుంటాను పెద్దయ్యాక తింటానని చెప్పి మళ్ళీ వెళ్ళింది. కేక్ తెచ్చుకుంటానని చాక్లెట్ తెచ్చుకుంటానని చెప్పి వెళ్ళింది. తెచ్చుకునేది కానీ అసలు తినదు, దాచిపెట్టుకుంటుందంట. పెద్దయ్యాక అప్పుడు తింటానమ్మా అన్ని చాక్లెట్స్ అని. అప్పుడులోపు ఎక్స్పైర్ అయిపోతాయని ఫ్రిడ్జ్లో ఉంటే నేను ఒకటి మా చెల్లి ఒకటి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మేము ఇద్దరం తింటూ ఉంటాము చాక్లెట్స్ అనేవి. అది కూడా తెచ్చి దాచుకునేది, అసలు టచ్ చేయదు, తినదు. అది కొన్ని నోట్తో కొరుకుతుంది కానీ అది తినదు. తర్వాత పిల్లలందరూ కొంచెం క్రాంకీగా ఉన్నారు, అటు ఇటు తిరుగుతున్నారులే, ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళకి ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పి బోరల్ లాంటివి ఇచ్చారు సౌండ్ రావడానికి. అవి తీసుకుని పిల్లలు పెద్దగా సౌండ్ చేస్తున్నారు. అందరికీ బెలూన్స్ ఇష్టం అయితే జ్ఞానికకు కూడా బెలూన్స్ ఇష్టమేనని చెప్పి ప్రమీల ఆంటీ బెలూన్స్ ఆడుకో అని చెప్పి అక్కడ ఒక బాంచి దొరికితే తీసుకో అని చెప్పి బెలూన్స్ ఇచ్చారనమాట. నేను ఏమన్నా అడిగాను, నాకు వద్దు బెలూన్స్, అవి పగులుతాయి నేను ఆడుకోనని చెప్పి ఆంటీకే రిటర్న్లో అదిగోండి ఎలా ఇస్తుందో చూడండి మీరే.
ఎందుకో బెలూన్స్ అన్నా వాటి సౌండ్ అన్నా తనైతే బ్లో చేస్తుంది కానీ ఎవరిని బ్లో చేస్తున్నా ఎవరన్నా ఇస్తున్నా కానీ తీసుకోదు. ఎందుకో భయపడుతుంది అవి పగిలి సౌండ్ అవుతాయి అని చెప్పి. ఆ ఫోబియా నాకు కూడా ఉందనమాట. నా అంతటి నేను పగల కొడితే ఏమి ఇబ్బంది పడను. ఎవరైనా సౌండ్ చేస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ డెకరేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్